2019 పుల్వామా ఉగ్రదాడికి కీలక సూత్రధారిగా భావిస్తున్న హంజా బుర్హాన్ పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లో హతమైనట్టు తెలుస్తోంది. ముజఫరాబాద్ లో గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరపడంతో అతను మృతి చెందినట్లుగా సమాచారం. 2019 ఫిబ్రవరి 14న జమ్మూ కాశ్మీర్లోని పుల్వామాలో సిఆర్పీఎఫ్ కాన్వాయ్ పై జరిగిన ఆత్మాహుతి దాడిలో 40 మంది జవాన్లు మరణానికి కారణమయ్యాడు బుర్హాన్. పుల్వామా దాడికి పాకిస్తాన్ కు చెందిన జైషే మహమ్మద్ ఉగ్ర సంస్థ బాధ్యత వహించింది. ఈ జైషే మహమ్మద్ సంస్థకు అనుబంధంగా పనిచేసిన హంజా బుర్హాన్ పుల్వామా దాడి ప్రణాళికలో కీలక పాత్ర పోషించాడని భారత దర్యాప్తు సంస్థలు అనుమానించాయి. తాజాగా బుర్హాన్ గుర్తు తెలియని వ్యక్తుల చేతుల్లో హతమవడం సంచలనంగా మారింది. కశ్మీర్ లోయలో ఉగ్రవాద నెట్వర్క్ ను నడుపుతూ ఎంతో మంది యువతను తప్పుదోవ పట్టించిన ఈ కరుడుగట్టిన ఉగ్రవాది మరణం సరిహద్దు అవతల ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న శక్తులకు కోలుకోలేని దెబ్బగా ఈ పరిణామం మారింది. పాకిస్తాన్ ఐఎస్ఐ మద్దతుతో పనిచేసే అల్ బదర్ ఉగ్రవాద సంస్థకు చెందిన బుర్హాన్ 2019 పుల్వామా దారుణ ఉగ్రదాడి సమయంలో అత్యంత కీలకమైన బాధ్యతను నిర్వర్తించాడు. ఆ సమయంలో అతను ఒక ఓవర్ గ్రౌండ్ వర్కర్ గా ఉగ్రవాదులకు స్థానిక సమాచారం అందించడం, ఆయుధాలు, నిధులు సమకూర్చడం వంటి పనులకు తెర వెనుక ఉండి నడిపించారంటారు. ఈ దాడి అనంతరం భారత భద్రతా సంస్థల నుంచి తప్పించుకునేందుకు పాకిస్తాన్ లో ఆశ్రయం పొందాడు. తాజాగా జరిగిన ఈ ఎన్కౌంటర్ ద్వారా జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాద ప్రచారం, కొత్త నియమాలు, కరుడుగట్టిన భావాజాల వ్యాప్తిని పర్యవేక్షిస్తున్న నెట్వర్క్ ఒక్కసారిగా కుప్పకూలిందనేది నిఘా వర్గాల అంచనా. ఈ హంజా బుర్హాన్ కేవలం క్షేత్రస్థాయిలోనే కాకుండా డిజిటల్ ప్రపంచంలోనూ భారత్ కు వ్యతిరేకంగా తీవ్రమైన విషం చిమ్మాడు. అల్ బదర్ సంస్థ తరపున కశ్మీరీ యువతను ఆకర్షించి ఉగ్రవాదం వైపు నడిపించేందుకు అతడు రకరకాల పోస్టర్లు, రెచ్చగొట్టే వీడియోలను రూపొందించాడు. ఈ భారత వ్యతిరేక సందేశాలను సోషల్ మీడియా ద్వారా కశ్మీర్ లోయ అంతటా విస్తృతంగా పంపిణీ చేయడంలో బుర్హాన్ కీలక పాత్ర పోషించాడు. ఉగ్రవాదాన్ని కీర్తించడం, అమాయక యువతను సులభంగా లోబరుచుకుని వారి మనసులను మార్చడమే లక్ష్యంగా సాగే ఈ నెరేటివ్ వార్ఫేర్ లో బుర్హాన్ మంచి ఆరితేరిన వాడిగా చెప్పారు. అత్యాధునిక డిజిటల్ టూల్స్ వాడుతూ కశ్మీర్లో శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా కథనాలను అల్లేవాడు. అయితే గత కొంతకాలంగా పాకిస్తాన్ మరియు పీఓకే సరిహద్దుల్లో భారత మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదులను ఏరివేస్తున్న గుర్తు తెలియని గన్ మెన్ల చేతిలోనే ఇతడు కూడా హతం కావడం సంచలనంగా మారుతోంది. దీంతో 40 మంది భారత జవాన్ల రక్తంతో తడిపిన పుల్వామా పాపంలో భాగస్వామి అయిన హంజా బుర్హాన్ కు 7 ఏళ్లకి సరైన అంతిమ తీర్పు లభించినట్లయింది.